ఈ వారంలో అనేక కొత్త మలయాళం సినిమాలు ఓటీటీలో అందుబాటులో ఉంటాయి. ఇందులో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ కూడా ఉన్నాయి. వీటిలో కొన్నింటిపై లుక్ వేయండి. ఈ వారం ఓటీటీలోకి చాలా మలయాళం సినిమాలు వస్తున్నాయి. డిఫరెంట్ జనర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం సిద్ధమయ్యాయి. ఇందులో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్లు ఉన్నాయి. ఈ మలయాళ సినిమాల్లో కొన్ని టాప్ మూవీస్ ఏ ఓటీటీలోకి ఎప్పుడు వస్తున్నాయో చూసేద్దాం. చూసే ముందు వీడియోని ఇంకా లైక్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ. వీటిలో ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి సర్కిట్. సర్కిట్ అనేది ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ఒక యువకుడి అమీర్ కథ. అతను జప్పు అనే అతి చురుకైన మలయాళీ పిల్లాడిని కలుస్తాడు. అతనిని అదుపులో ఉంచడం అతని తల్లిదండ్రులకు చాలా కష్టంగా ఉంటుంది. ఉద్యోగం లేని యువకుడు, పిల్లల మధ్య బంధం. ఈ హృదయపూర్వక చిత్రంలో మానవ సంబంధాల గురించి ఒక హృదయ కథగా చూపించబడింది. మనోరమ మ్యాక్స్ ఓటీటీలో సెప్టెంబర్ 26 తారీఖు నుంచి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. సెకండ్ మూవీ పేరు వచ్చేసి హృదయపూర్వం. హృదయపూర్వం మూవీ 40 ఏళ్ల మలయాళీ వ్యక్తి గురించి. ఇందులో మోహన్ లాల్ లీడ్ రోల్ ప్లే చేశాడు. అతను హృదయ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను దాదాపు నిశ్చితార్థ వేడుకకు పూణేలో హాజరవుతాడు. దీనివల్ల అనేక సంఘటనలు జరుగుతాయి. జియో హాస్టల్లో సెప్టెంబర్ 26 తారీఖు నుంచి మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. థర్డ్ మూవీ పేరు వచ్చేసి ఉడమ్ కుతీరా చాదుమ్ కుతీరా. ఈ మలయాళ చిత్రం ఒక జంట చుట్టూ తిరుగుతుంది. వారి వివాహ ఏర్పాట్లు ఊహించని ప్రమాదం వల్ల దెబ్బతినడంతో విచిత్రమైన అస్తవ్యస్తమైన సంఘటనల శ్రేణి ప్రారంభమవుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో సెప్టెంబర్ 26 తారీఖు నుంచి మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి సుమతి వలవు. ఒక దూర ప్రాంత పట్టణంలో నెలకొన్న ఒక హారర్ కామెడీ కథ ఇది. అప్పు అనే భయపడే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతను సంవత్సరాల క్రితం విషాదకరంగా మరణించిన సుమతి అనే ఆత్మతో వేధింపులకు గురవుతాడు. భయంకరమైన సంఘటనలు వెల్లడవుతున్నప్పుడు మూవీ అనేది భయానక ఉత్కంఠను కామెడీతో కలుపుతుంది. G5 ఓటీటీలో సెప్టెంబర్ 26 నుంచి మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ పేరు వచ్చేసి టూ మ్యాన్. ఈ మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ అబుక్క అనే స్నేహపూర్వక డ్రైవర్ ను అనుసరిస్తుంది. అతను వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంటున్న సంజయ్ అనే వ్యాపారవేత్తకు సహాయం చేస్తాడు. బక్రీద్ ట్రాఫిక్ ను నివారించడానికి వారు ఎడారి గుండా వెళ్లేటప్పుడు సంజయ్ ప్రవర్తన మరింత విచిత్రంగా మారుతుంది. ప్రయాణాన్ని షాకింగ్ ట్విస్టులు వెల్లడితో మానసిక థ్రిల్లర్ ప్రాంతంలోకి నెట్టివేస్తుంది. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ.